ఈ 4 సంవత్సరాల్లో మీకు తెలియదు కదా కొన్ని విషయాలు చెప్తాను. ముఖ్యమంత్రి గారిని కలుసుకున్నప్పుడు వారు నాతో అన్న మాటలు రాజధాని నిర్మాణానికి 1500 నుంచి 2000 ఎకరాలుంటే చాలు, చాలా అద్భుతమైన రాజధాని కట్టచ్చన్నారు. నేను నమ్మాను. కానీ 1500 నుంచి 2000, 8000 అలా 33,000 ఎకరాలు ఈ రోజున దాదాపు 1,00,000 ఎకరాల దాకా విస్తరించింది. అభివృద్ధి చూస్తుంటే కొందరికేనా, అందరికీ కాదా? అభివృద్ధి అందరికీ కావాలంటే ఏం చేయాలి? ఆ దిశగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారా అంటే నాకైతే ఆలోచిస్తున్నట్టు అనిపించండి. కేవలం రాజధాని చుట్టూ అభివృద్ధి కేంద్రీకృతం అయితే ఉత్తరాంధ్ర ప్రాంతం ఏం కావాలి, రాయలసీమ ప్రాంతం ఏం కావాలి, ప్రకాశం జిల్లా ఏం కావాలి? ఆ అభివృద్ధి కూడా కొద్దిమందికేనా? మళ్ళీ మనకి తెలంగాణ ఉద్యమం వచ్చినట్టుగా ఇంకోసారి ఇంకొక ఉద్యమం రాదా? ఆ కోణంలో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అన్ని హైదరాబాద్ లో పెట్టి కూర్చోవడం వాళ్ళు ఇక ముందు అప్పరపడతారు. రాజధానిని కూడా విభజించాలి. ఈ ప్రాంతంలో కూడా అసెంబ్లీ సెక్రటరియట్ ఉండొచ్చు, కానీ సమ్మర్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి, లేదా వింటర్ క్యాపిటల్ పెట్టండి, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి, హైకోర్టు మరో చోట పెట్టండి, మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి, సర్వీస్ సెక్టర్ ఇంకో చోట పెట్టండి, విద్యా సంస్కృతి రంగాలు మరో చోట పెట్టండి. అంతే తప్ప అన్ని ఒక చోట పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మోదం, మిగతా వాళ్ళందరికీ ఖేదం సరైన పద్ధతి కాదు. ఇది కర్నూలుకి వర్తించాలి, చిత్తూరుకి వర్తించాలి, తిరుపతికి వర్తించాలి, కడపకు వర్తించాలి, అనంతపురికి వర్తించాలి, అధ్యక్ష శ్రీకాకుళంకి వర్తించాలి, విజయనగరం వర్తించాలి, ఒంగోలుకు వర్తించాలి.